మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో ముత్తుకూరు మండలం పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పాటు ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న కాకానిని 3 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం ఇవ్వగా నిన్నటితో ముగిసింది. మొదటి రోజు 22 ప్రశ్నలు అడిగినా ఎలాంటి సమాధానం రాలేదు. రెండో రోజు 35 ప్రశ్నలు సంధించగా నోరు మెదపలేదు. మూడో రోజు 5-6 ప్రశ్నలు వేశారు, వాటికి సమాధానం లేదు. 3 రోజుల కిందట నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పోలీసులు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉంచి విచారణ చేశారు. ఆధారాలు, వాంగ్మూలాలు, అక్రమ మైనింగ్కు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు సేకరించి కాకాని ముందుంచి ప్రశ్నించగా ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. ఏ సమాచారము పోలీసులు రాబట్టలేకపోయారు. మూడో రోజు కాకానిని రెవెన్యూ, మైనింగ్ అధికారుల ముందు విచారించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5-6 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటికి మౌనం తప్ప ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాజకీయ ఒత్తిళ్లలో తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకు కాకాని చెప్పారు. A1, A2, A3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి వాంగ్మూలాన్ని వినిపించారు. ఎన్నిసార్లు అడిగినా నాకేమీ తెలియదు, నాకు సంబంధం లేదన్న మాటే వినిపించింది. మరచిపోయాను, మా న్యాయవాదితో మాట్లాడుకోండి అనే పదాలు మినహా మరో మాట రాలేదు. ఇక కాకాని పోలీస్ కస్టడీ నిన్న సాయంత్రం 5 గంటలకు ముగియడంతో కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి సుమా ఎదుట హాజరుపరిచారు. అనంతరం కోర్టు నుంచి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. బెయిల్పై ఇవాళ విచారణ జరగనుంది.